కస్బా వార్తలకు స్వాగతం. పటాన్చెరు 100 కోట్ల విలువైన జెడ్పీహెచ్ఎస్ పాఠశాల కబ్జాపై కస్బా మీడియా సంస్థల వరుస కథనాలకు, పూర్వ విద్యార్థుల పోరాటాలకు ఎంపీ రఘునందన్ రావు సమయస్ఫూర్తికి స్పందించిన కలెక్టర్లు, మొన్నటి వరకు జిల్లా కలెక్టర్గా పనిచేసిన మేడం ప్రావీణ్య, నూతనంగా వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్లు పటాన్చెరు 100 కోట్ల ప్రజల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల స్థల రక్షణకై కలెక్టర్లు చేసిన మేలును మనం గుర్తించాల్సిందే, కలెక్టర్లను ప్రశంసించాల్సిందే. సమయం వచ్చినప్పుడు ఆ ఇద్దరు కలెక్టర్లను గౌరవంగా సత్కరించాల్సిందే అని కస్బా శంకర్రావు పూర్వ విద్యార్థులకు మనవి చేస్తున్నారు. మిత్రులారా, పారిశ్రామిక ప్రాంతాల మేధావులారా, కార్మిక సంఘాల నాయకులారా, అన్ని రాజకీయ పార్టీల నాయకులారా, విద్యార్థి సంఘాల నాయకులారా, 100 కోట్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల స్థలంపై వివాదాలు సృష్టించి భారీ కోట్లపై కన్నేసిన భూ కబ్జాదారులకు ఇక చుక్కలే కనబడనున్నాయని కస్బా అన్నారు. పటాన్చెరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల స్థలం పక్కా పరిష్కార దిశగా జిల్లా అధికార యంత్రాంగం అడుగులు పడుతున్నాయని కస్బా అన్నారు. పూర్వ విద్యార్థులారా, భూ కబ్జాదారుల చేతుల్లో బందీ అయిన జెడ్పీహెచ్ఎస్ చదువులమ్మ తల్లి విముక్తికై మీరు చేసిన పోరాటానికి, మీ కష్టానికి మన చదువులమ్మ తల్లి విముక్తి సూచనలు కనబడుతున్నాయి. సమయస్ఫూర్తితో వెంటనే స్పందించిన మన ఎంపీ రఘునందన్ రావుకు కితాబు ఇవ్వక తప్పదు. జిల్లా అధికార యంత్రాంగం నుంచి కస్బా న్యూస్కు అందుతున్న సమాచారం ప్రకారం అతి తొందరలో కోర్టు చిక్కుల్లో నుంచి మన చదువులమ్మ తల్లి విముక్తి కానున్నది. అనధికారికంగా కస్బా మీడియా సంస్థలకు అందిన సమాచారం ప్రకారం 100 కోట్ల విలువైన ప్రభుత్వ పాఠశాల స్థల శాశ్వత పరిష్కారానికై ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు బలంగా వినిపించి ప్రజల ఆస్తి, భావితరాల పౌరులను చేసే విద్యాలయ దేవాలయాలను కనుక మన పక్కా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను స్థల డాక్యుమెంట్స్ను న్యాయమూర్తులకు ఆధారాలతో సహా ప్రభుత్వం అందించి కోర్టు తీర్పు తొందరలో వచ్చేటట్లు ప్రభుత్వం చర్యలు అటువైపు పడుతున్నట్లు పక్కా సమాచారం మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావుకు అందినట్లు విశ్వసనీయ సమాచారం. కస్బా మీడియా సంస్థల వరుస కథనాలకు స్పందించిన జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపిన కస్బా, ఏది ఏమైనా పూర్వ విద్యార్థుల పోరాట ఫలితంగా 100 కోట్ల రూపాయల విలువైన జటిల సమస్య పాఠశాల పూర్వ విద్యార్థుల విజయంగా చెప్పుకోవాలి. తాజాగా నూతనంగా వచ్చిన కలెక్టర్ ఆదేశాలతో పాఠశాల స్థలం చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తుండడం మన రెండో విజయంగా చూడాలి. మొదటి విజయం పాఠశాల స్థలంలో హెచ్చరిక బోర్డులు పెట్టడం మనం సాధించిన ప్రారంభ విజయాలు. తొందరలో పాఠశాల స్థలం పరిష్కారమైన వెంటనే మన కలెక్టర్ దగ్గర ఉన్న 100 కోట్ల సిఎస్ఆర్ నిధులలో 100 కోట్లను విడుదల చేయించుకొని శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో అత్యాధునిక పాఠశాల భవన నిర్మాణం ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యా బుద్ధులు అందించే ఆదర్శ పాఠశాలను ప్రారంభించుకొని దేశానికే ఆదర్శవంతమైన పాఠశాలగా రూపుదిద్దుకునేటట్లు తయారు చేసుకోవడంలో స్థానిక పెద్దలు, పూర్వ విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, మీడియా సంస్థలు ముందుండాలని కస్బా న్యూస్ ఛానల్స్ అధినేత కస్బా శంకర్రావు ప్రాంత మేధావి బృందాలను, ప్రజా ప్రతినిధులను, కార్మిక సంఘాల నాయకులను, విద్యార్థి సంఘాల నాయకులను మరొకసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. పటాన్చెరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల స్థల కబ్జా విషయమై నూతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, న్యాయవాది తుమ్మల చంద్రశేఖర్ రెడ్డిని కస్బా న్యూస్ ప్రత్యేక ప్రతినిధి తుమ్మలను సంప్రదించగా, పటాన్చెరు చదువులమ్మ తల్లి పాఠశాలను కబ్జా చేసే ఎంతటి వారినైనా టీఆర్ఎస్ పార్టీగా మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదని తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలని పూర్వ విద్యార్థులు చేస్తున్న అపూర్వమైన పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. పాఠశాల కబ్జా స్థల విషయమై తమ అధినాయకురాలు కల్వకుంట్ల కవితతో సంప్రదింపులు జరుపుతున్నట్లు, తొందరలో పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అతి తొందరలో టీఆర్ఎస్ పార్టీ వేల మంది శ్రేణులతో అధినేత కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న దుర్మార్గమైన చర్యపై టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
వందల కోట్ల రూపాయల విలువ గల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనాన్ని కూల్చివేయడం, నేషనల్ హైవేకి ఆనుకోనుండి ఎంఆర్ఓ ఆఫీస్కు కూతువేటి దూరంలో 100 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కు దూరంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయడం, ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉండడం, ఈ దుర్మార్గులు ప్రభుత్వ స్థలాన్ని, ప్రభుత్వ పాఠశాలని కూల్చివేయడం పై పలు అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ఈ పాఠశాలని పునర్నిర్మించి పేద విద్యార్థులకు మళ్ళీ అంకితం చేయాలని మా టీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం. అవసరమైన పక్షంలో కలెక్టర్ కార్యాలయం యందు కవితక్క గారి ఆధ్వర్యంలో ప్రజలకు పిలుపునిచ్చి ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీనిపై స్పందించాలని కలెక్టర్ గారికి సవినయంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఈ పాఠశాల సిఎస్ఆర్ ఫండ్స్, వందల కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. ఒక 100 కోట్ల రూపాయలు ఈ ప్రాంత అభివృద్ధికై, పిల్లల భవిష్యత్తు మేరకు ఒక మంచి ఆదర్శ పాఠశాలని నిర్మించి పేద విద్యార్థులు పేద బాల్యం చదువుకునే విధంగా చూడాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.